ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం సమాజంలో అశాంతిని, కలహాలను రేపే అపహాసకులకు సమాజంలో శాంతిని, నెమ్మదిని తీసుకొచ్చే జ్ఞానులకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఎంతో అద్భుతంగా వెల్లడిస్తుంది. ఈ లోకంలో మనుషులు తమ మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా సమాజంపై లేదా కుటుంబాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నారో దేవుని వాక్యం ఇక్కడ రెండు విభిన్నమైన మార్గాల ద్వారా మనకు బోధిస్తుంది. మొదటిగా, అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు అని ఉంది. ఇక్కడ అపహాసకులు అంటే దేవుని వాక్యాన్ని, మంచిని, విలువలను ఎగతాళి చేసేవారు మరియు తమ మాటలతో రెచ్చగొట్టే ధోరణితో సమాజంలో ఘర్షణలను సృష్టించేవారు. ఇలాంటి వారు ఉన్న చోట నెమ్మది ఉండదు. వారి ప్రవర్తన పట్టణమును తల్లడిల్ల చేస్తుంది. అపహాసకుల మాటలు మరియు అహంకారం ఎప్పుడూ సమాజానికి నష్టాన్ని తప్ప ఎలాంటి మంచిని ఇవ్వవు. ఉదాహరణకు, సొదొమ పట్టణవాసులు మరియు లోతు అల్లుళ్ళు సొదొమ పట్టణంపై రాబోయే నాశనం గురించి లోతు చెప్పినప్పుడు అతని మాటలను ఎగతాళిగా తీసుకున్నారు. ఆ పట్టణ ప్రజలు తిరుగుబాటు, అపహాస్య ధోరణి చివరికి ఆ పట్టణాన్ని అగ్ని గంధకాలతో పూర్తిగా తల్లడిల్ల చేసి నాశనం చేసింది. అలాగే కోరహు, దాతాను, అబీరాములు దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వాన్ని, హెచ్చరికలను ఎగతాళి చేస్తూ అహంకారంతో సమాజంలో ప్రజలను రెచ్చగొట్టారు. వీరి అలజడి వల్ల ఇజ్రాయెల్ సమాజం అంతటా తీవ్రమైన భయము, ఘర్షణ మరియు దేవుని కోపము ఉత్పన్నమయ్యాయి. ప్రియులారా, అపహాసకులు తమ అహంకారం, వ్యంగ్యపు మాటలు మరియు దేవుని సూత్రాలను ఎగతాళి చేసే స్వభావంతో శాంతియుతమైన వాతావరణాన్ని నాశనం చేస్తారు. అయితే అపహాస్యం మరియు అహంకారం ఎప్పుడూ నాశనానికి దారితీస్తాయి తప్ప ఏ సమాజానికి మేలు చేయవు. ఒక పట్టణానికి లేదా కుటుంబానికి నిజమైన క్షేమం కావాలంటే అపహాసకులను రెచ్చగొట్టే మాటలను పక్కనబెట్టి జ్ఞానులైన వారి సలహాలను పాటించడం అత్యంత ఆవశ్యకం. దేవుని వాక్యానికి లోబడి సమాధానాన్ని వెతికే జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే సమాజంలో నెమ్మది మరియు ఆశీర్వాదం నిలుస్తాయి. రెండవదిగా, జ్ఞానులు కోపము చల్లార్చెదరు అని ఉంది. దేవుని జ్ఞానాన్ని, శాంతాన్ని కలిగి ఉండే జ్ఞానులు ఎక్కడ ఉన్నా పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఎవరైనా కోపంతో ఊగిపోతున్నప్పుడు లేదా సమాజంలో గొడవలు జరుగుతున్నప్పుడు వారి యొక్క వివేకవంతమైన మాటలతో ఆ కోపమును చల్లార్చి సమస్యను పరిష్కరించి సమాజాన్ని కాపాడుతారు. దేవుని జ్ఞానం ఉన్న వ్యక్తి ఎప్పుడూ కలహాలను పెంచడు, కానీ తన పవిత్రమైన వివేకంతో అందరి మధ్య సమాధానాన్ని నెలకొల్పుతాడు. ఉదాహరణకు, మిద్యానీయులపై దేవుడు గిద్యోనుకు గొప్ప విజయాన్ని ఇచ్చిన తర్వాత ఎఫ్రాయిమీయులు వచ్చి గిద్యోనుతో తీవ్రంగా వాదించారు. యుద్ధానికి వెళ్లేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అహంకారంతో, తీవ్రమైన కోపంతో ఆయనపై విరుచుకుపడ్డారు. గిద్యోను తలుచుకుంటే తన విజయాన్ని బట్టి వారితో గొడవ పడవచ్చు, కానీ గిద్యోను దేవుని జ్ఞానంతో స్పందించాడు. ఆయన వారితో, మీరు చేసిన దానితో పోల్చితే నేను చేసింది ఎంత? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును, జయేబును మీ చేతికి అప్పగించెను అని అత్యంత సమయోచితంగా మాట్లాడాడు. ఆయన చెప్పిన ఈ వివేకవంతమైన మాటల వల్ల వారి కోపం వెంటనే చల్లారిపోయింది. అలాగే నినివే పట్టణం యొక్క విగ్రహారాధన పాపం చూసి దేవుని ఉగ్రత ఆ పట్టణం పైకి వచ్చింది. యోనా ప్రవక్త ఇక 40 దినములకు నినివే నాశనమవును అని ప్రకటించినప్పుడు నినివే రాజు ఆగ్రహంతో ప్రవక్తను శిక్షించలేదు. బదులుగా ఆయన జ్ఞానంతో ఆలోచించి దేవుని కోపాన్ని చల్లార్చడానికి వెంటనే ఉపవాస దినాన్ని ప్రకటించాడు. రాజు నుండి సామాన్యుల వరకు గోనెపట్ట కట్టుకొని తమ చెడు మార్గాలను విడిచిపెట్టి పశ్చాత్తాపడ్డారు. ఆ రాజు కనబర్చిన పశ్చాత్తాపం మరియు వివేకం వల్ల దేవుని తీవ్రమైన కోపం చల్లారి ఆ మహాపట్టణం నాశనం కాకుండా కాపాడబడింది. ప్రియులారా, దేవుని జ్ఞానము మరియు వివేకము కలిగిన వ్యక్తులు ఎప్పుడూ కలహాలను నివారించి ప్రశాంతతను నెలకొల్పుతారు. ఎఫ్రాయిమీయుల తీవ్ర ఆగ్రహాన్ని గిద్యోను తన మృదువైన, వివేకవంతమైన మాటలతో చల్లార్చడం ద్వారా పెద్ద అంతర్గత యుద్ధాన్ని తప్పించాడు. అలాగే నినివే రాజు దేవుని హెచ్చరికను విని వివేకంతో పశ్చాత్తాపడి ఉపవాసం ప్రకటించడం ద్వారా రాబోయే మహా ఉగ్రత నుండి తన పట్టణాన్ని కాపాడుకున్నాడు. ఈ సంఘటనలు జ్ఞానుల ప్రవర్తన సమాజానికి ఎంతటి రక్షణను ఇస్తుందో స్పష్టంగా చూపుతున్నాయి. అపహాసకులు తమ అహంకారపు మాటలతో శాంతితో ఉన్న పట్టణంలో కలహాలు రేపి నాశనానికి దారితీస్తే, దేవుని జ్ఞానం కలిగిన జ్ఞానులు తమ శాంతము, సమయస్ఫూర్తి మరియు వివేకవంతమైన నిర్ణయాలతో రగులుతున్న కోపాన్ని చల్లార్చి సమాధానాన్ని తీసుకొస్తారు. సహోదరి సహోదరులారా, కోపానికి ప్రతికోపం చూపడం ఆత్మీయ బలహీనత అయితే
వివేకంతో మృదువైన మాటలతో కోపాన్ని చల్లార్చి సమాధానపరచడం దైవిక జ్ఞానానికి స్పష్టమైన చిహ్నం. మన కుటుంబాల్లో, పరిచర్యల్లో మరియు సమాజంలో గొడవలు లేదా వ్యతిరేకతలు ఎదురైనప్పుడు అపహాసకుల అహంకారంతో ప్రవర్తించి నాశనానికి కారణం కాకుండా జ్ఞానుల దేవుని వాక్యానికి లోబడి శాంతముతో కోపాన్ని చల్లార్చే సమాధానకర్తలుగా జీవిద్దాం. దేవుడు మనలను, మన కుటుంబాలను దైవిక జ్ఞానంతో నింపి మన ఉన్న స్థలాల్లో ఆశీర్వాదకరంగాను సమాధానకర్తలుగాను వాడునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురని, జ్ఞానులు కోపము చల్లార్చెదరని, ఒక పట్టణానికి లేదా కుటుంబానికి నిజమైన క్షేమం కావాలంటే అపహాసకుల రెచ్చగొట్టే మాటలను పక్కనబెట్టి జ్ఞానులైన వారి సలహాలను పాటించడం అత్యంత ఆవశ్యకమని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు దేవా. అపహాస్యం మరియు అహంకారం ఎప్పుడు నాశనానికి దారితీస్తాయి తప్ప సమాజానికి మేలు చేయవు గనుక నీ వాక్యానికి లోబడి సమాధానాన్ని వెతికే జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే సమాజంలో నెమ్మది మరియు ఆశీర్వాదం నిలుస్తాయి గనుక గిద్యోను మరియు నినివే రాజుల వలె దైవిక జ్ఞానాన్ని, శాంతాన్ని కలిగి ఉంటూ రగులుతున్న కోపాన్ని చల్లార్చే సమాధానకర్తలముగా మేముండుటకు సహాయము దయచేయమని, మా జీవితంలో ఎక్కడైనా ఘర్షణలు లేదా వ్యతిరేకతలు ఎదురైనప్పుడు తొందరపడి మాట్లాడకుండా వివేకంతో మృదువైన మాటలతో సమస్యలను పరిష్కరించే మనస్సును మేము కలిగి ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను మరియు వారుంటున్న స్థలాలను నీ జ్ఞానంతో నింపి నీ శాశ్వతమైన సమాధానాన్ని వారి మధ్య ఉంచుతూ నీ నామమునకు మహిమ తెచ్చేలా మా జీవితాలను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.